गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् वरगुरु करुण ब्रह्मैवाहमिदं जगच्छ सकलं चिन्मात्रविस्तारितं सर्वं चैददविद्यया शेषं मया कल्पितम् इत्थं यस्य दृढा मतिः सुखतरे नित्ये परे निर्मले छाण्डालोऽस्तु सतु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम తనను తాను తెలియకున్న తమ మెట్లు గ్రసించు తోయజాక్ష తమిదీరకున్న తత్వమెట్లు గాంచు తత్వం వరయకున్న తానెట్లు బ్రహ్మమౌను అరసి మున్నారయమున తానైన తెలిసి తానరుగక వరగురు కరుణ లేక బయలెట్లగు పరికించి చూడ పరమే పరమ సత్యము పరమ శివా పరాపర రహస్య యోగిని తాతొలగతమిదీరి గూర్చే పరమే వరమై రాజిత సద్గుణశీలయమై విరించి వరమై తెలిసి తానరుగక వరగురు కరుణ లేక బయలెట్లగు ప్రాతస్మరామి అనాథ బంధో తవ దాసోహమనవరగు ప్రాతః భజామి హృది సంస్ఫురదాత్మతత్వమనతానగు ప్రాతః నమామి గురుపాదాంగ్రి సరోరజమనతానరుగు తెలిసి తానరుగక వరగురు కరుణ లేక బయలెట్లగు రాకాసుధాకర రాజరాజేశ్వర రమణీయ చతుర్భుజ రంజిత రసవిలోల రోమాంచిత రూపరేఖా విలాస రోచిష్ణు సహిష్ణు అరుణారుణ పరిభావ పూర్ణకామ తెలిసి తానరుగక వరగురు కరుణ లేక బయలెట్లగు ఈశ విశ్వేశ జగదీశ పరమేశ
పరమకారుణిక దేశిక ఈసునసూయలు బాపనొజ్జయయునహంకృతి ఈశ్వరార్పణను నర్ప తానరిగి జీవేశులకటౌ సౌరు తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు వేద వేదాంత వనవాసిని ఆత్మ సంభాషిణీ సకలారాధ్య సుకళా సమున్మేషిణీ నాదనాదాంత పరివేషిణీ కళాత్మికా సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తం నమామి. నమో బ్రహ్మాదిత్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వరగురు కరుణ పీడిఎఫ్ ప్లే చేస్తారా? ప్లే చేస్తాను, అదే షేర్ చేస్తాను గురుగారు. వరగురు కరుణ. ఈ లోపల మనం అందరికీ తెలిసినటువంటి గురు స్తోత్రాలలో మొట్టమొదటి శ్లోకమైనటువంటి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకార్థాన్ని వాచ్యార్థ లక్ష్యార్థాలుగా విచారణ చేస్తున్నాం. గురువు గారు మామూలుగా వాచ్యార్థంగా అందరికీ తెలిసిన అంశం ఏమిటంటే,
గురువు గారు బ్రహ్మ విష్ణు శివ స్వరూపంగా ఉన్నారు. వారు పరబ్రహ్మ స్వరూపులు కూడా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురుమూర్తికి వందనం, నమస్కారం. తస్మై శ్రీ గురవే నమః అంటే తత్పదమును దర్శింపచేయువాడెవడో అటువంటి వాడు శ్రీ గురు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇది లక్ష్యార్థంగా తెలియాలి. ఇది అన్ని సాంప్రదాయాలలో చెప్పే అంశం కాదు. సరే, అయినా పరోక్షంగా అసలు చెప్పే అంశం కాదు. కానీ మన వాళ్ళంతా ఎప్పటి నుంచో అనుసరిస్తున్న వాళ్లే కాబట్టి ఇది సాహసించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దృగ్దీక్షా విద్యా విధానంలో ఆర్యాదర్పణం ఏర్పడుతుంది. దర్పణ విద్యా విధానం అలా ఏర్పడినటువంటి ఆర్యాదర్పణంలో పంచబ్రహ్మలు పంచశక్తులు దర్శనమిస్తాయి. ఇచ్చి గురుస్వరూపంలో అవి లయమైపోతాయి. అలా దర్శనం ఏర్పడుతుంది. అది లో తెలివి, లో మనస్సు, లో రూపు వాటికి జరిగేటటువంటి పని. నిజానికి ఎరుక అంటే అర్థం ఏమిటంటే, ఇలా పంచబ్రహ్మలు పంచశక్తులు యథార్థ దర్శనం జరిగి ఆర్యాదర్పణం, అది ఆ గురు దేశికుడైనటువంటి గురుస్వరూపంలో అవి లయమైపోవటాన్ని ఎవరైతే చూస్తారో, అలా ఎరుక తెలిసి ఎరుక విడవాలి. ఇలా మాటలతో చెప్పే అంశం కాదు దర్పణ విద్యా విధానం. అక్కడ మాటలే ఉండవు. మాటకు మాట సరిగా ఉంటుంది, సూటిగా గురిగా ఉంటుంది. అలా దర్పణ విద్యా విధానంలో వెళ్ళినటువంటి వాడు, పరిణామం చెందినవాడు, ఎరుకను విడచినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు ఈ శ్లోకం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. భావించటం ఏదో మనసుతో భావించటం కాదండి, యథాతథంగా అలా చూస్తారు. దీనికి సంబంధించినటువంటి కథార్థం కూడా ఉంది. గురువు ఎప్పుడు కూడా ఎలా ఉండాలయ్యా అంటే, బ్రహ్మ చంపి విష్ణు గెలిచి, ఇలాగా ఒక కందార్థం. ఇది చాలా రహస్యమైన కందార్థం. ఇది పరోక్ష మార్గంలో చెప్పడానికి వీలు కాదు. అయినా వాచ్యార్థంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సాధన చతుష్టయాన్ని గురువు యొక్క సహాయం లేకుండా ఏ సాధకుడు నేర్చుకోలేదు. ఈ సత్యాన్ని మానవుడు తెలుసుకో. తాను స్వయంగా ఎంత ప్రయత్నం చేసినా, నేను ఎన్నో శాస్త్రాలు చదివానండి, ఎన్నో విద్యలు అభ్యసించానండి, ఎంతో ఈ లోకంలో ప్రతిభావంతుండండి, లలిత కళల్లో అద్భుతమైన ప్రతిభ ఉందండి, ఇలా ఎన్నైనా చెప్పనివాడు. లౌకికమైన ప్రపంచంలో ఎంత ప్రతిభావంతులైనా కావచ్చు, ఎంత సంపన్నులైనా కావచ్చు, ఆఖరికి ఏమీ లేని వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మానవులు అనేవాళ్ళు సాధకులు అవ్వాలి అంటే గురువు యొక్క సహాయం లేకుండా సాధకులు అవ్వలేదు. సాధన చతుష్టయ సంపత్తిని సంపూర్ణంగా సంపాదించరు. ఎందువల్ల అంటే, గురువు అడుగడుగునా నిన్ను సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించేటప్పుడు నిన్ను ప్రతి చిన్న అంశంలో కూడా సరిచేస్తాడు, దోషరహితంగా తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే ఈ సాధన చతుష్టయ సంపత్తిలో ఏర్పడినటువంటి దోషములు చివరికి సిద్ధి దశలో అడ్డుగోడలై నిలబడదు. ఆనాడు వీటిని అధిగమించాలంటే, దాటించాలంటే అది వీలు కాదు. అందువలన భవిష్యత్తుని తెలిసినవాడు కాబట్టి శిష్యుడికి భవిష్యత్తు మార్గంలో ఏ రకమైనటువంటి ఆటంకములు ఎదురవ్వకుండా ఉండాలని ముందే ఈ సాధన చతుష్టయ సంపత్తిని తాను స్వీయ పర్యవేక్షణలో అందిస్తారు. సో మొదటి సహాయం సాధన చతుష్టయ సంపత్తి. ముముక్షువై వచ్చినటువంటి సాధకుణ్ణి ఇప్పుడు చతుర్విధ శుశ్రూషలకు గురి చేస్తారు. చతుర్విధ శుశ్రూషలకు గురి చెయ్యకపోతే అహంకార త్యాగం అవదు. అప్పుడు విద్యయా అమృతమశ్నుతే అనేటటువంటి
నిర్ణయానికి సరిపోదు, బ్రహ్మనిష్టకి నిలబడడానికి వీలుగా ముందే ఈ అహంకారం అట వచ్చేసి నీకు ఆత్మనిష్ట బ్రహ్మనిష్టను నిలవనివ్వదు. ఎలా అంటే పాలలో పెరుగు తోడు వేసిన తర్వాత ఆ పాలను కదులుస్తూ ఉన్నాం గిన్నె, అది ఎప్పటికీ తోడుపడి. అబ్బో నేను లీటర్ పాలల్లో లీటర్ తోడేసానండి అన్నా కూడా తోడుకోడు. ఒకవేళ తోడుకున్నా అది చేదెక్కిపోతుంది, పనికిరాదు. అలాగే అహంకృతి గనక పోకపోతే, అహంకార త్యాగం గనక జరగకపోతే చతుర్విధ శుశ్రూషల వలన అప్పుడు ఆయన గురుపీఠానికి అధికారి అవలేడు, బోధాధికారి అవలేడు, గురువు అసలు అవలేడు. కాబట్టి చతుర్విధ శుశ్రూషల వలననే భవిష్యత్తులో గురువుని తయారు చేసేటప్పుడు అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంత జాగ్రత్తలయ్యా అంటే ఒక మూల విరాట్ని తయారు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటారో ఆ చతుర్విధ శుశ్రూషలలో సాధకుణ్ణి శిష్యుడిగా పరిణామం చెందించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకని అంటే 100 మంది శిష్యులకి పాఠం చెబితే అందులో ఒక్కడు మాత్రమే గురువుగా అధికారిత్వాన్ని పొందుతాడు, మిగిలిన వాళ్ళందరూ పొందలేరు. ఈ చతుర్విధ శుశ్రూషలలో వాళ్ళు సరిగ్గా నిలబడలేరు, అహంకార త్యాగం చేయలేరు. అందువలన వాళ్ళని తరింపజేసుకోవడానికి సాధనలు చేస్తూ సాధకులు శిష్యులు అక్కడే పైకి కిందకి తిరుగుతూ ఉంటారు. కాబట్టి సరిగ్గా గురువు పర్యవేక్షణలో తయారైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే ఈ అహంకార త్యాగం చతుర్విధ శుశ్రూషల వలన అయిపోతుంది. ఇంకప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట. రేపొద్దున పూర్ణాధికారం ఇచ్చినప్పుడు, బోధాధికారం ఇచ్చినప్పుడు, లేక సర్వాధికారం గురువుగా గురుపీఠం మీద కూర్చోబెట్టినప్పుడు కూడా ఇబ్బంది కలదు. ఇలా జరగాలి అంటే సరి అయిన సమగ్రమైన పర్యవేక్షణలు చేస్తారు. సరే, ఇది 2వ మెట్టు. ఇక 3వ మెట్టు, ఈ చతుర్విధ శుశ్రూషలు చేసేటప్పుడు జ్ఞాన నిష్ఠ కలగడం కోసమని శ్రవణ మనన నిధిధ్యాసములు ఏకకాలంలో జరిగేట్టు చూస్తారు. అంటే మామూలుగా అయితే అవి ఏకకాలంలో జరగవు, అవి సత్శిష్యులకు మాత్రమే ఏకకాలంలో జరుగుతాయి. మామూలుగా ఉండేటటువంటి మధ్యమ అధమ స్థాయి ముముక్షత్వం కలిగినటువంటి వాళ్ళకి అవి ఒకేసారి జరగవు, ఒక వరుస క్రమంలో జరుగుతాయి. ముందు శ్రవణ కాలంలో శ్రవణం, ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఈ వాక్యాల యొక్క మననం, ఆ మననం వలన ఏర్పడినటువంటి స్ఫురణ ఎప్పటికో కానీ మేలుకోకపోవడం, ఆ మేలుకున్నటువంటి స్ఫురణ మళ్ళా జీవించడానికి ప్రయత్నిస్తే అప్పుడు అనుభవానికి రావడం, అప్పుడు నిధిధ్యాసనం అవ్వడం. ఇలా ఈ మొత్తం జరగడానికి 12 ఏళ్ల నుంచి 36 ఏళ్ళు పట్టచ్చు. శ్రవణ మనన నిధిధ్యాసములు పూర్తి చేయడానికి 12 ఏళ్ల నుంచి 36 ఏళ్ళు పట్టవచ్చు. ఎవరికి? మందమోక్షేచ్ఛ లేక మధ్యమ మోక్షేచ్ఛ కలిగినటువంటి వాళ్ళు. అదే తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాళ్ళకి ఇవి ఏకకాలంలో జరుగుతాయి. కాబట్టి సంవత్సర కాలంలో పూర్తయిపోతుంది. ఒక సంవత్సర కాలంలో శ్రవణ మనన నిధిధ్యాసలను పూర్తి చేసేయవచ్చు సచ్చిష్యుడైనటువంటి. ఇది 3వ మెట్టు. సరే, ఎవరికైతే ధ్యాస కుదిరింది, ఎప్పటికీ వీడు చెడిపోడు, ఎక్కడ పారేసినా వీడికి ప్రమాదం లేదు, ఏ సమాజంలో అయినా సరే, ఏ చోట అయినా సరే, ఇక పునః వీడు జీవభావాన్ని పొందే అవకాశం లేదు, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం లభించింది ఇతనికి, ఆత్మనిష్టతోటి సాక్షిగా ఉండగలుగుతున్నాడు, ఇక 3వ అవస్థాత్రయ సాక్షిత్వం అనే తురియంలో ప్రవేశపెట్టాలి అంటే మహావాక్య చతుష్టయం బోధించబడాలి. అలా మహావాక్య చతుష్టయ బోధన అప్పుడు అందిస్తారు. సచ్చిష్యుడైనటువంటి వాడికి, ఆ ధ్యాసను నిలబెట్టుకున్నటువంటి వాడికి, 3 అవస్థలలోనూ ధ్యాస ఎవరికైతే నిలబడిపోయిందో ఆత్మనిష్ట యందు, వాడికి మహావాక్య చతుష్టయం బోధిస్తారు. బోధిస్తే అప్పుడు అతనికి బ్రహ్మానుసంధానం జరిగి ఆ మహావాక్య నిర్ణయం ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్టకు నిన్ను పరిణామం చెందిస్తుంది. ఇది 4వ మెట్టు. ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మనిష్ట ఎవరికైతే కలిగిందో వాళ్ళకి సమయం ఇస్తారు, జీవన్ముక్తానుభవం పొందాలి. ఆ జీవన్ముక్తానుభవ నిర్ణయం అవ్వడానికి అది కూడా అంతే,
ఏదైనా సరే అనుభవ నిర్ణయం అవ్వాలి అంటే 12 ఏళ్ల నుంచి 36 ఏళ్ళు పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత తొందరగా మనం పూర్తి చేయాలి అంటే ఎప్పుడు ఎక్కడ ఉండాలి అంటే ఎప్పుడు ఒక శూలాగ్రమ మీద ఉన్నప్పుడు, ఒక కత్తి వాదర మీద నడిచేటప్పుడు ఎలా జాగరూకుడై ఉంటాడో అలా రోజువారీ జీవితంలో అంత జాగరూకుడై ఉంటాడు. కాలయాపనకు అవకాశం ఇవ్వకూడదు. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ జీవన్ముక్తానుభవాన్ని స్వానుభవంగా పొందుతారు. ఇక మరలా వాడు కర్మచక్రంలో తిరిగి వచ్చే అవకాశం లేదు. కానీ ఏమవ్వాలి అంటే కాలచక్రాన్ని దాటాలి. ఆ కాలచక్రాన్ని దాటడం కోసమని ఈ జీవన్ముక్తానుభవం ఎవరికైతే కలుగుతుందో, సామీప్య సాలోక్య సారూప్య సాయుధ్యములు అనేటటువంటి జీవన్ముక్తానుభవం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి త్రయమంత్రోపదేశం చేసి బయలుని దర్శింపజేసి ఎరుకను విడిపిస్తారు. ఇది ఆఖరి మెట్టు. ఇలా ఇది కూడా జరగడానికి సేమ్ ఏ మెట్టులో అయినా సరే ఈ 4 మెట్లు నేనేమంటారంటే చతుష్పథ సోపానం అంట. ఈ 4 పదములు, ఈ పదములలో పరిణామం చెందాలి. ఇప్పుడు ఆలోచించండి, గురువు ఈ సాధకుడుగా తన దగ్గరికి వచ్చినటువంటి వాడిని కానీ లేదా సామాన్యుడిగా మొదట వచ్చినప్పుడు ఎలా ఉన్నాడంటే సామాన్యుడుగా, అప్పుడు అతనికి సాధన చతుష్టయ సంపత్తిని కలిగేటట్టు చేస్తారు, మొదటి మెట్టు ఎక్కిస్తారు. అక్కడప్పుడు ఎవరు అంటే ఇప్పుడు అంతకుముందు సాధకుడు కాదు, పూర్ణమైన పరిణామం ఆంతరికమైన పరిణామానికి ఉద్యుక్తమయ్యాడు, గమ్యం తెలియజేశారు, లక్ష్యం తెలియజేశారు, బాబు నీ జీవితం ఇట్లా సార్థకపరుచుకో, ధన్యత చెందించుకో అని తెలియజేశారు. ఆ ముముక్షత్వం అనేటటువంటి లక్షణం ఎప్పుడైతే వచ్చేసిందో ఇక మరలా ఆ ముముక్షత్వం నుంచి వెనక్కి మరలి మరలా ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భవబంధాలలో చిక్కుకోవడానికి ప్రయత్నం చేయడం. ఒకవేళ వాడంతటా అవే అవి వచ్చినా వాటి ఎందుకు సాక్షిగా జీవిస్తూ ఉంటాడు కర్మానుభవాన్ని. అందువలన గురువుని ఇప్పుడు ఈ శిష్యుడు ఎలా చూస్తాడయ్యా, ఒక్కసారి ఉపదేశం పొంది సాధన చతుష్టయ సంపత్తి కలగగానే ఉపదేశం ఇస్తాడు. సాధన చతుష్టయ సంపత్తికి ముందు కూడా ఉపదేశం ఇస్తాడు, అది పంచాక్షరి మంత్రం ఇస్తాడు. ఆ తదుపరి శిష్యుడు అవడానికి హంస మంత్రాన్ని ఇస్తాడు. ఆ తదుపరి శ్రవణ మరణ నిధిధ్యాసలకు వచ్చేసేటప్పటికి అప్పుడు జాగ్రత్తగా నిన్ను పరిణామం చెందించడానికి బ్రహ్మాండ పంచీకరణలు ఇత్యాదులన్నీ బోధిస్తాడు. బోధించి పిండాండ పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణ అంతా బోధించి నీకు ఆ శ్రవణ మరణ నిధిధ్యాసలు సాంఖ్య విచారణ అంతా కలగజేసి తారక మనస్కాలను సూచించి విడిచిపెడతారు. ఇంకా ఆ తర్వాత ఉపదేశం మహావాక్య. అక్కడ మహావాక్యోపదేశం చేసిన తర్వాత నీకు బ్రహ్మానుసంధానం నేర్పుతారు. ఆ తదుపరి జీవన్ముక్తానుభవం కలగాలి. అలా జీవన్ముక్తానుభవం కలగడానికి నీకు అన్ని రకాలైనటువంటి సమగ్రమైన విచారణ సారాంశం. ఇక్కడ తర్వాత పెద్దగా ఇక విశేషమైనటువంటి వాగ్రూపమైన బోధ చేయడానికి వీలున్నది కాబట్టి అంతా ఆ జీవన్ముక్తానుభవంలో నువ్వు పూర్తి చేసేసుకుని తుర్యనిష్ఠుడు అవ్వాలి. కాబట్టి నీకు విచార సాగరం, జీవన్ముక్తి ప్రకాశిక, కామకళా విలాసం ఇలా అనేక సాంప్రదాయాల సారాంశం అంతా జీవన్ముక్తానుభవంలో పొందేస్తాడు. ఇంకా అతను ఏ సాంప్రదాయంలో అయినా సరే అతను సమర్థుడై ఉంటాడు. అలా ఎవరైతే బ్రహ్మనిష్టతో జీవన్ముక్తానుభవాన్ని పొందారో వాళ్ళకి సూచన మంత్రాలు, త్రయమంత్రం ఎప్పుడు బోధా మంత్రాలు కావాలి, అవి సూచన మంత్రాలు. విస్తారంగా బోధించడానికి అక్కడ ఏముండదు, అంటే అదంతా ముందే చెప్పేస్తారు. చెప్పి కేవలం విడిపించడమే ఇప్పుడిక ఆ జ్ఞాన రూపమైన అహంకారాన్ని విడిపించడం. కాబట్టి ఈ మెట్లన్నింటిలో కూడా గురువు ఎలా ఉంటాడయ్యా, తయారు చేసేటప్పుడు బ్రహ్మముగా ఉంటాడు, నీలో ఉన్న జ్ఞానాన్ని పోషించేటప్పుడు విష్ణువుగా ఉంటాడు, నిన్ను తనలో ఐక్యపరుచుకున్నప్పుడు రుద్రుడుగా ఉంటాడు. ఇది మహేశ్వరుడు అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇప్పుడు నేను ఎరుక నుంచి విడిపించినప్పుడు ఆయనే పరబ్రహ్మ స్వరూపంగా కూడా. కాబట్టి గురువు అంటే ఎవరండి అంటే ఇలా ఎవరి వలన నీకు ఈ పరిణామం పూర్తయితే వాళ్ళందరూ గురు పారంపర్యమే. అందుకని గురు పారంపర్యానికి నమస్సు, ఒక్కరికి చేశామనేది కాదు. అందుకే మనం ప్రార్థనా శ్లోకాలలో మనం వ్యాసశంకర మధ్యమ సదాశివ సమారంభ వ్యాసశంకర మధ్యమ అస్మద్ ఆచార్య పర్యంతామని గురు పరంపర మొత్తాన్ని మనం నమస్కారం చేయాలి. అంతేగాని మా గురువు గారండి,
మా గురువు గారి పేరు చెప్పలేదు, మా గురువు గారి పేరు ఆ గురువు గారి పేరు చెప్పలేదు. ఈ నామరూపాలకు కట్టుబడినటువంటిది కాదు గురు పరంపర. అందుకని పరబ్రహ్మ పదాన్ని సూచించేటటువంటి గురు పారంపర్యం నామరూపాలతో ఎలా ముడిపడి ఉంటుంది? అసాధ్యం. ఆ నామరూపాలు ఎప్పుడో పోయినాయి. కానీ వాళ్ళు బోధించినటువంటి అందించినటువంటి చైతన్య వికాసం, చైతన్య విరమణ, ఈ రెండు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని అందుకోవడానికి మనం వాళ్ళకి నమస్కారం చేస్తాం. వాళ్ళ అధీనంలో ఉండి జీవిస్తామని చెప్పడమే నమస్కారం చేయడం. అయ్యా నమస్కారం అన్నామంటే ఎవరికైనా సరే, నాయన నీ జ్ఞానానికి నమస్కారం, నీలో ఉన్న చైతన్యానికి నమస్కారం, నీలో ఉన్న ఈశ్వరుడికి నమస్కారం, నీ ఈశ్వరీయమైన చైతన్యానికి నేను వశవర్తిని అని చెప్పడం నమస్కారం అంటే. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం అని చెప్పామంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్తే చేస్తాను, శరణాగతుడనని చెప్పడం. అటువంటి సర్వస్వ శరణాగతి చేత పూర్ణ మంత్రోపదేశానికి అధికారిత్వాన్ని పొందుతాడు. తద్వారా అతడు బోధాధికారిగా పీఠం మీద కూర్చుని గురువు గారితో సమంగా పక్కన కూర్చోబెట్టుకుని పాఠం చెప్పిస్తారు. మొదటి పాఠం గురువు గారే పక్కన కూర్చోబెట్టుకుని చెప్పిస్తారు. అలా బోధాధికారిగా పాఠం చెప్పుకుంటాడు. చెప్పిన తర్వాత కొంతకాలానికి ఇక గురువు గారు గురుపీఠం దిగేస్తాడు. దిగేసే ముందు ఏం చేస్తారంటే, గురువు గారి పీఠం మీద శిష్యుడు కూర్చొని ఉండగా గురుపీఠానికి నమస్కరిస్తారు గురువు గారి. అప్పుడు ఏమైనట్టు? ఇప్పుడు శిష్యుడు గారికి గురువు గారు నమస్కరించారా, గురు పారంపర్యానికి నమస్కరించారా, పరబ్రహ్మ పదానికి నమస్కరించారా? పరబ్రహ్మ పదానికి నమస్కరించారు. ఆ గురుపీఠం పరబ్రహ్మ పదం, దాని మీద అధివసించి ఇప్పుడు సర్వాధికారి అయ్యాడు ఆ శిష్యుడు, ఆ సత్శిష్యుడు, ఆ గురుపుత్రుడు. ఇప్పుడు గురువుకి శిష్యుడికి భేదం లేదు. ఎరుక విడిచేశాడు, బయలు స్థితికి చేరిపోయాడు, దేశికుడు అనే స్థితికి చేరిపోయాడు, అలా నిర్ణయం అయిపోయాడు, అలా ఉండిపోయాడు. ఇప్పుడు అతను సర్వాధికారి, సర్వకారణం, సర్వసాక్షి. అసలు తాను లేడు, కానీ ఆ గురుపీఠ నిర్వహణ అలా ఉండి చేస్తాడు, ఆ పరబ్రహ్మ పదంలో ఉండి చేస్తాడు. పరాత్పరమనే నిర్ణయంలో తాను లేని స్థితిలో ఉంటాడు. ఇలా ఏకకాలంలో అశరీరిత్వాన్ని, శరీరిత్వాన్ని రెండు ఉన్నాయి అక్కడ. అశరీరిగా కూడా ఉన్నాడు, శరీరిగా కూడా ఉన్నాడు. గురుపీఠం వరకు శరీరిగా చూస్తూ ఉంటాడు, అది జరుగుతుంది, అది జరుగుతుంది. తాను స్వయంగా అశరీరిగా, ఆ కాలచక్రాన్ని దాటినటువంటి అశరీరిగా ఉంటాడు. అలా ఎవరైతే నిలబెట్టుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే జన్మరాహిత్య స్థితికి చేరడానికి అధికారులు, కైవల్య స్థితికి అధికారులు. ఇలా మానవ జన్మలో మనం 100 ఏళ్ల జీవితం, పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు, ఈశ్వర వరప్రసాదం. 120 సంవత్సరాలలో 36 ఏళ్ళు ఖర్చు పెట్టలేమా మోక్షం కోసం? మరి అది కూడా ఖర్చు పెట్టలేమండి. ఆ 36 కూడా మాకు విషయ ప్రపంచానికే, విషాన్ని పుచ్చుకోవడానికే మాకు అవసరమండి అంటే ఇంకా వాళ్ళకి చెప్పేదే ఉంది. కాబట్టి ఇలా జాగ్రత్తగా గురు గీత చదివేటప్పుడు కానీ, గురు స్తోత్రాలు చదివేటప్పుడు ఇంత లోతైనటువంటి భావాన్ని మీ హృదయంలో నింపుకుని ప్రార్థన చేస్తే అప్పుడు అది మీకు బాగా అనుభవానికి వస్తుంది. యద్భావం తద్భవతి. కాబట్టి సరే, ఇప్పుడు మనకి ప్రతిరోజు ఈ వరగురు కరుణ చదువుతున్నారు. ఇది అందరికీ అర్థమయ్యేటట్లే ఉన్నాయి, మామూలు భాషలోనే రాయబడిందని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ చదివే వాళ్ళకి అది అర్థమయ్యే ఉందని అనుకుంటున్నాను. అయినా ఎవరికైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్లుగా కొద్దిగా ఎక్కడైనా సంస్కృత పదాలు ఉంటే చెప్దామని. ఇవాళ ఆదివారం కదా, ఎలాగో ఇవాళ తత్వబోధక సెలవు కాబట్టి ఇలా తనను తాను తెలియకుండా తమ మెట్లు గ్రసించు తోయజాక్ష, సులభంగా ఉంది కదా. కాబట్టి మానవుడు ఏం చేయాలి? మొదటి పని తనను తాను తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే తమం పోదు. తమం అంటే చీకటి, అజ్ఞానం, తమోగుణం ఏదైనా కావచ్చు. అవన్నీ అవిద్య, మోహం, అవన్నీ పోవాలి. పోవాలి అంటే ఎవరిని పట్టుకోవాలి? తోయజాక్షుడిని పట్టుకోవాలి. తోయజాక్షుడు అంటే ఎవరు? తోయం అంటే నీరు, నీరులో పుట్టింది కమలం. కమలం అంటే కన్నులు కలిగిన వాడు. ఎవరు అంటే విష్ణుమూర్తి. ఇది భక్తి మార్గం. లేదు ఈశ్వరుడు, అది భక్తి మార్గం. నేనే, అది జ్ఞాన మార్గం. అహమాత్మ గుడాకేశ అని కదా ఆయన చెప్పాడు. ఈ తోయజాక్షుడు ఎవరయ్యా అంటే నువ్వే.
నీలో ఉన్న యథార్థ నేను, సత్య నేనును గుర్తుపడడం రావాలి. సాక్షి నేనుగా ఉండడం రావాలి. ఆత్మ నేనుగా ఉండడం రావాలి. ఆ ఆత్మ నేనుగే తోయజాక్షం అని పేరు. నీ కంటిలో, కుడి కంటిలో దక్షిణ నేత్రంలో నీకు ఆ పుండరీకాక్షుడు ఉన్నాడు. అందుకే కళ్ళకు అద్దుకుని ప్రసాదం నోట్లో వేసుకుంటాం. ఆ పుండరీకాక్షుడు కళ్ళలోనే ఉన్నాడు. ఆయనే తోయజాక్షుడు కూడా. అక్కడ వరుస క్రమం కలిసి వస్తుంది కాబట్టి తోయజాక్ష అని ప్రయోగించబడింది. అటువంటి సాక్షీభూతుడైనటువంటి సర్వప్రకాశమైనటువంటి సర్వప్రకాశకుడైనటువంటి విష్ణువు నీ కుడి కంటిలో ఉన్నాడు. ఆయన స్థానం అది. సూర్యనేత్రం అది. వామనేత్రం చంద్రనేత్రం. అందుకే ఈశ్వరుడికి చూపెట్టినప్పుడు సూర్యుడు చంద్రుడిని చూపిస్తూ ఉంటారు. సూర్యుడు ఎప్పుడు కుడి కంటిలో ఉంటాడు, చంద్రుడు ఎప్పుడు ఎడమ కంటిలో ఉంటాడు. సూర్యుడు ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. ఈ చంద్రుడు ప్రకృతి స్వరూపం. వామ భాగం అంతా ప్రకృతి స్వరూపం, దక్షిణ భాగం అంతా కూడా ఆత్మస్వరూపం, పురుషస్వరూపం. ఇది పురుషోత్తముడుగా అయ్యేంత వరకు ఆ నిర్ణయం తెలియాలన్నమాట. ఇట్లా ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు మరల ఇక తమోగుణం బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయ క్రమంతో జీవించేవాడిని ఎందులో పడేసినా వాడు ఎందులోనూ అది అంటదు. వాడికి 3 గుణాలు స్వాధీనమై ఉంటాయి. సరే, అలా ఉంటే సరిపోతుందండి. తమిది రకున్న తత్వమెట్లుగాంచు. రెండో ప్రశ్న వేశారు. ఏమేశారు? తమిది రకం. తమి అంటే ఆసక్తి, దాహం అని పేరు. మనకి రకరకాల దాహాలు ఉంటాయి. ఎవరికి వారు స్వాధ్యాయంలో పరిశీలించుకోవాలి ఏ ఏ దాహాలు ఉన్నాయనేది. ప్రతి ఇంద్రియానికి దాహం, ప్రతి విషయానికి దాహం. కొంతమందికి సమిష్టిగా మనసుకే దాహం ఉంటుంది, కొంతమందికి జన్మల దాహం ఉంటుంది. ఇలా రకరకాల దాహాలు అనేక రకాలు. అది తమి, ఆ ఆసక్తి, ఆ దాహం గనక తీరకపోతే తత్వం ఎట్లా తెలుసుకుంటాడు? ఈ ఈ ఈ ఈ పరిధిలో జీవించేటటువంటి వాడికి తత్వజ్ఞానం అవ్వదు. వాడికి తత్వజ్ఞానం బోధించాలని ప్రయత్నించడం చెవిటి వారి ముందు శంఖం ఊదినటువంటి. అందువలన అది సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు ఏం చేయాలి? ఆ ఆసక్తిని, ఆ తమి, ఆ దాహం, విషయ ప్రపంచ భోగ దాహాన్ని పరిష్కరించుకోవాలి. పరిష్కరించకపోతే అది తత్వజ్ఞానానికి ఉపయుక్తమయ్యేటటువంటి హృదయం లభించదు. విషయాత్మకమైనటువంటి హృదయమే ఉంటుంది. జీవభావంతోనే జీవితం నడుస్తుంది. సరే, ఒకవేళ ఆ తత్వం కాంచకపోతే, తత్వం వలయకున్న తానెట్లు బ్రహ్మమవును? మరల ప్రశ్న వేసేసాను. రే బాబు, నీకు తత్ అంటే ఏమిటో, త్వం అంటే ఏమిటో, అసిపదం అంటే ఏమిటో, తత్వమసి మహావాక్యార్థ విచారణ ద్వారా నీకు తత్పదం గురించి తెలియకపోతే నీవు బ్రహ్మం ఎట్లా అవుతావు? అంటే కేవలం చాలామంది ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే, తత్వమసి మహావాక్యోపదేశం తర్వాత మహావాక్యాలు 4 జపం చేస్తారు. నిరంతరాయంగా జపం చేయడమే బ్రహ్మానుసంధానం అని అనుకుంటారు. అంటే కర్మ మార్గంలో చేసేటటువంటి పద్ధతిలో అలాంటి సాంప్రదాయం కూడా భారతదేశంలో కనబడుతుంది. కానీ కేవలం జపనిష్ట చేత అది సాధ్యం. అందుకని శ్రవణ మనన నిధిధ్యాస అనంతరము పొందేది మహావాక్యాలు. మరి అటువంటి మహావాక్యాలని జీవన్ముక్తానుభవం కోసం వాడాలి, అంతే తప్ప ఇతరములైన వాటికి ప్రయోజనశీలం కాదు. కాబట్టి తత్వం అరసిన తర్వాత, సరే తత్వజ్ఞానాన్ని విన్నాడు, శ్రవణం చేశాడు, తెలుసుకున్నాడు, కానీ తాను బ్రహ్మమని నిర్ణయం పొందలేకపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఆ తత్వజ్ఞానం వినడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఆత్మబోధ అంతా విన్నారు, కానీ భయం వదిలిపెట్టారు. ఏమిటి ప్రయోజనం ఆత్మబోధ వల్ల? తత్వబోధ రేపొద్దున అంతా వింటారు, 3 నెలలను 6 నెలలను అయిపోతుంది కూడా. అయిపోయిన తర్వాత బ్రహ్మముగా మీకు అనుభవ నిర్ణయం రాలేదనుకో, అప్పుడు ఈ తత్వబోధ ఉపయోగపడ్డట్టేనా అని విచారణ చేసుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. అరసి మున్నారయమున తానైనా. మున్నారయం అంటే ఎడా పింగళ సుషుమ్న నాడులు, 3 నాడులు. యమున, గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం, త్రిపుటి. ఏదైనా సరే, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. దేహత్రయం, శరీరత్రయం, గుణత్రయం, తాపత్రయం, రుణత్రయం, అవస్థాత్రయం, అవన్నీ మున్నారయం. అరసి మున్నారయమున తానైన తెలిసి తానరుగా. ఆ త్రిపుటిలో తాను ఎలా ఉన్నాడు?
మునిగిపోతున్నాడా? సాక్షిగా ఉన్నాడా? సాక్షిగానే లేనటువంటి వాడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అన్నాడే అనుకోండి, అనుకున్నంత మాత్రాన వాడికి బ్రహ్మనిష్ట కలుగుతుందా? కలగదు కదా. కాబట్టి తప్పక ఎట్లా ఉండాలట? తత్వజ్ఞానం చేత త్రిపుటిలో సాక్షిగా ఉండాలి, సర్వసాక్షిగా ఉండాలి, పిండాండ సాక్షిగా ఉండాలి, బ్రహ్మాండ సాక్షిగా ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు వాడికో పని ఉంది, తెలిసి తాను అడగాలి. అడగడం అంటే పోవడం. ఓహం సోహం నాహం. ఈ సోహం అనే బ్రహ్మము నిర్ణయమైనటువంటి వాళ్ళందరికీ లక్ష్యం ఏమిటయ్యా అంటే తనను తాను పోగొట్టుకోవడం. నాహం. అలా పోగొట్టుకోవాలి అంటే ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువు కరుణించకపోతే, పరాత్పరము తెలిసినటువంటి నిర్ణయమైనటువంటి వాడు, పరాత్పరముగా ఉన్నటువంటి వాడు ఎవరైతే బయలు నిర్ణయమై పరబాహ్య నిర్ణయమై ఉన్నటువంటి వాడు ఉన్నాడు, అటువంటి వాడి కరుణ లేకపోతే నువ్వు ఎలా విడిపించబడతావు? కాబట్టి తప్పక ఈ స్థాయి భేదాలను ఎరిగి తత్వచింతనం చేయాలి, వేదాంత మార్గంలో ప్రయాణం చేయాలి. రెండవది, పరికించి చూడ పరమే పరమ సత్యము పరమ శివ పరాపర రహస్య యోగి తాకలగ తమిదీరి గూర్చె పరమే వరమై రాజిత సద్గుణశీలమై విరించి వరమై తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లరు. పరికించి చూడ, దర్శన రీతిగా పరికించడం. మొన్న ఒక రోజు చెప్పారు, తత్వదర్శనం, చిత్తదర్శనం, స్వాత్మదర్శనం, సందర్శనం, సద్దర్శనం. ఇలా దర్శనంతో ముడిపడి వేదాంతంలో చాలా సందర్భాలు ఉంటాయి. అలా దర్శన రీతిగా చూడటం వచ్చినటువంటి వాడికి సత్యం ఏమిటయ్యా అని వెళ్ళి వాడిని అడిగారు. ఎవరినైనా సత్య శోధన, సత్య విచారణ, సత్య అన్వేషణ చేయాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే సత్య దర్శనం కలిగిన వాడి దగ్గరికి వెళ్ళాలి. అటువంటి సత్య దర్శనం కలిగిన వాడు ఏం చెప్పాడట? ఆయన పరం ఒక్కటే సత్యం, అంతే. వాళ్ళ దగ్గరికి వెళితే ఏం చెప్పారయ్యా అంటే ఒకటే నిర్ణయం చెప్పారు, పరం ఒక్కటే సత్యం, మిగిలిందా అంతా లేదేనయ్యా. ఏమంటే ఇలా చెప్తే మాకు ఎలా అర్థం అవుతుంది అన్నారు. పరమశివుడు మాకు అలాగే చెప్పాడు అన్నారు. ఎవరు చెప్పారయ్యా అంటే మాకు భౌతికంగా సశరీరులైన గురువులు చెప్పింది కాదయ్యా, ఇది ప్రబోధగా పరమశివుడు చెప్పాడు. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యగా చిన్ముద్ర చూపెట్టి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? పరం ఒక్కటే సత్యం. మాకు తెలిసింది, ఆయన సూచించారు, మాకు తెలిసింది. అలా తెలుసుకోవాలి. మీరు అలా తెలుసుకోవాలి అంటే మేము తెలుసుకోలేకపోతున్నాం కదండి. అవును, మీరు దేనికి లొంగిపోయి ఉన్నారు అంటే పరాపర రహస్య యోగిని తాతొలగా. అమ్మవారు అడ్డం ఉందయ్యా బాబు మీ అందరికీ. ఆవిడ పరముగాను ఉంది, అపరముగాను. పరమశివుడు ఈ పరాపరములకు అవతలు ఉన్నాడు. కాబట్టి నీవు మొట్టమొదటి అమ్మవారిని బాగా ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలయ్యా అంటే కైవల్యం కోసం, మోక్షం కోసం. అంతేగాని ప్రకృతి ధర్మమైనటువంటి ప్రాపంచిక ధర్మమైనటువంటి వాటి కోసం ప్రార్థించకూడదు. అలా ప్రార్థించే వాడికి ఈ పరాపరముల మధ్యలోనే ఉంచేస్తున్నాడు. ఆవిడ మాతృస్వరూపం కదా, ఏది అడిగితే అదే పెడుతుంది. అందువలన నాకు ఇదే కావాలన్నాడు అనుకోండి, సరేరా బాబు ఎప్పటికో వస్తావుగా మళ్ళా తిరిగి, నువ్వే తెలుసుకుని అని ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడేం కంగారు పడదు. కాబట్టి ఆవిడేం చేస్తుంది? ఇప్పుడు పరాపర రహస్య యోగిని ఆవిడ. అమ్మవారిని ఇలా చూడాలి. ఆవిడ మామూలుగా అందరూ ఏదో వర్ణిస్తూ ఉంటారు, అలా అంత అందంగా ఉన్నాయి ఆవిడ చెక్కిళ్ళు, ఆవిడ నవ్వు అలా చంద్రబింబం వలె, పౌర్ణమి నాడే చంద్రబింబం వలె ఉంది, ఆవిడ అలా ఉంది ఇలా ఉంది, లలితా శాస్త్రంలో ఉంటుంది, సౌందర్య లహరిలో ఉంటుంది, అనేక రకాలుగా ఉంటాయి. కానీ నాకెందుకో అమ్మవారు ఎప్పుడు నాకు ఇలాగా పరాపర రహస్య యోగినిగానే కనుక. అంటే ఖడ్గమాలలో ఈ నామం ఉంటుంది, పరాపర రహస్య యోగిని. ఈ ప్రపంచంలో రహస్యం అంటూ ఏమైనా ఉందంటే అది అమ్మవారి. ఆవిడ ఉందో తెలీదు, లేదో తెలీదు. లేదందామా కళ్ళు ఎదుర్కొన్నాను, పోనీ ఉందందామా పరమశివుడి కంటే భిన్నంగా లేదు, వేరుగా చూడడానికి లేదు, అవకాశం లేదు.
ఆవిడ కామేశ్వరాంక పీఠ కామేశ్వరి. కామేశ్వరుడు 25 జలలతో చాలా పెద్దగా ఉంటాడు. అమ్మవారు చిన్న ఆకారంతో ఆయన అంకపీఠం మీద. ఇది ఆవిడ పరాపర రహస్య యోగిని యొక్క సాకార ప్రతీక. ఇదే సాకార ప్రతీకని మన ఆశ్రమంలో కూడా మనం ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇటువంటి పరాపర రహస్య యోగిని ఎవరైనా తొలగించాలంటే వీలు కాదు. ఏదో సాధన చేశానంటే, నేను అబ్బో హోమాలు చేశానండి, యాగాలు చేశానండి, యజ్ఞాలు చేశానండి, అమ్మవారు నాకు దర్శనం ఇచ్చిందండి అంటే లాభంలా. ఈ దర్శనాలు చాలవయ్యా, ఆవిడంతటా ఆవిడే నీకు దారి తొలగా. కాబట్టి అమ్మ దయతో ఏం జరగాలి అంటే తెర తీయబడాలి. ఆ పరము అపరము దాటి యథార్థమైన పరమశివుణ్ణి ఆశ్రయించగలిగేటటువంటి సామర్థ్యం అడిగో నీ తండ్రి అని దర్పణ విద్యా విధానంలో చెప్పినట్టుగా మనకి చెప్తారు. అట్లాగే మనం భౌతికంలో కూడా తల్లి ఏం చేస్తుంది? కన్న పిల్లవాడిని తండ్రి చేతిలో పెడుతుంది, అడుగో నీ తండ్రి. అలాగే ఇక్కడ కూడా అంతే. ఆ పరాపర రహస్య యోగిని విశ్వజనని అయినటువంటి ఆమె ఆ ఎరుక మూలా ప్రకృతి తాను తొలగుతుంది. కలిగితే తమిదీరి కూర్చి అనంత విశ్వము ఏ తమస్సు చేతైతే నిండి ఉన్నదో, బ్లాక్ మ్యాటర్ అంటున్నాం కదా, కృష్ణ పదార్థం అంటున్నాం. ఆ కృష్ణ పదార్థం అంతా తమి, అది కూడా తమిదీరే. సో అది కూడా తీరిపోవాలి. కూర్చే ఆ విశ్వానుభవం అంతా పోవాలి, ఆ శూన్యానుభవం అంతా పోవాలి, ఆ సర్వము శూన్యం ఒకటైన అనుభవం అంతా పోవాలి. వరమే వరమై అప్పుడు ఒక వరం ఇస్తారు. ఏమిటట? ఇది అదిగో పరము, తత్పరంచావలోకయేత్. అప్పటిదాకా తత్ అన్న నిర్ణయమే ఉంటుంది, పరతత్వం తెలియదు. కాబట్టి తత్తుకు పరమైనటువంటి స్థితిని తెలియజెప్పి ప్రయత్నం చేస్తారు. ఆ వరం ఇస్తారు గురువు. రాజిత సద్గుణశీలమే. ప్రపంచంలో ఎవరైనా సలహా అడగాలంటే సద్గుణవంతుడిని సలహా అడగాలి, శీలవంతుడిని సలహా అడగాలి. ప్రాపంచికమైన సలహా అడగాలనుకోండి, శీలవంతుడైన వాడిని అడగాలి. అదే పారమార్థికమైన సలహా అడగాలనుకుంటే సద్గుణవంతుడిని అడగాలి. కాబట్టి సద్గుణవంతుడై ఉండాలి, శీలవంతుడై ఉండాలి. అటువంటి వాడి యొక్క సలహా చేత నువ్వు రాజిల్లుతావు, ప్రకాశిస్తావు, గమ్యం చేరుతావు. గురువులో ఇప్పుడు ఏముండాలి? అతడు సద్గుణవంతుడై ఉండాలి, శీలవంతుడై ఉండాలి. చాలా ముఖ్యం. బోధాధికారి గురుపీఠంలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఏ దోషం ఉండకూడదు. అలాంటి దోషం కనుక ఉన్నట్లయితే అది వేయింతలై శిష్యులలో ప్రతిఫలిస్తుంది. వీళ్ళకే కాదు దోషం, గురువుకే కాదు ఆ దోషం, ఆయన ఆశ్రయించినటువంటి శిష్యులందరిలో కూడా అది ప్రతిఫలించి వాళ్ళందరినీ కూడా దోషభూయిష్ఠులుగా తయారు చేస్తుంది. కాబట్టి గురువు అన్న పీఠం ఎటువంటిదయ్యా అంటే కొరత వేయబడిన శిక్ష. అదేదో సుఖం అనుకుంటారు అంతా కూడా. కానీ అనుక్షణం ఎలా ఉండాలయ్యా అంటే ఏ దోషం అతనిలో అలా ఛాయామాత్రంగా పడసూపిన వెంటనే అమ్మవారు వచ్చేస్తుంది, ప్రకృతి స్వరూపం వచ్చేసి అది మాయా ప్రభావానికి, కర్మచక్రానికి, కాలచక్రానికి కనెక్షన్ ఇచ్చేస్తుంది. అంతే. పైనుంచి పరమపద సోపాన పటంలో ఒక్క అడుగు అవతలకేస్తే పెద్ద బావ నోట్లో పడ్డట్టు మళ్ళా మొదలు వచ్చేసి మళ్ళా పని మళ్ళా మొదలు. అవతార్ మెహర్ బాబా భగవద్వచనంలో చెప్తారు, 4వ జ్ఞాన భూమిక నుంచి 5వ జ్ఞాన భూమికి దాటేటప్పుడు చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఇది ఎవరు దాటలేరు స్వయంగా. అక్కడ పడిపోతే మరలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మృత్తికాలోహం ముందు నుంచి మొదలు పెట్టాలి. వాయుస్వరూపం అప్పటికి ఇంకా ఘన పదార్థం ఏర్పడలేదు. ఇప్పుడు శనిదేవుడు, శని విగ్రహం ఎలా అయితే అంతా వాయుగ్రహం అని, అలాంటి వాయుస్వరూపం దగ్గర నుంచి మరల పరిణామం మొదలు పెట్టాలి. ఏకంగా అంత పెద్ద సమస్య ఉంటుంది అక్కడ. కాబట్టి చైతన్య స్వాధీనత అంటే మామూలుగా ఏదో ఆట బొమ్మల ఆట కాదని. అందువలన ఈ సప్త జ్ఞాన భూమికలను తరించేవాళ్ళు చాలా జాగరూకులై ఉండాలన్నమాట. గుణశీలమై విరించి వరమై. విరించి అంటే బ్రహ్మ, ప్రజాపతి. బ్రహ్మము వేదాంత పద్ధతి, వాచ్యార్థంగా చెప్తే ప్రజాపతి, అదే లక్ష్యార్థంగా చెప్తే బ్రహ్మం. అటువంటి విరించి ఆ బ్రహ్మము, బ్రహ్మనిష్ఠుడైనటువంటి జీవన్ముక్తుల యొక్క సహాయం లభిస్తుంది. ఈ పరము తెలియాలి అంటే అవబోధ రూపంలో అనేక మంది జీవన్ముక్తులు సహాయపడతారు.
ఎక్కడెక్కడో ఉంటారు, ఆ సందర్భానికి వచ్చేస్తారు. ఎవడైతే ఆ పరిధిలోకి వచ్చేస్తారో వాడిని అనుగ్రహించడానికి, వరం ఇవ్వడానికి అశరీర పద్ధతిగా వచ్చేస్తారు. అలా వరిస్తారు. వరించడం అంటే వరం ఇవ్వడం. విరించి వరమై ఆ వరం ఇవ్వడం ద్వారా నీలో ఆ ఎరుకని దాటాలి, ఎరుకను విడవాలి అనేటటువంటి స్ఫురణ కలుగుతుంది. తెలిసి తానరుగక వరగురు కరుణ లేక బయలెట్లను. అంటే బయలవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమిటి? తెలిసి తాను అరగాలి, అంటే ముందు తనను తాను తెలుసుకోవాలి, తనను తాను పోగొట్టుకోవాలి. ఆ పద్ధతిలో నువ్వు పరిణామం చెందాలి. రెండవ దానికి ఉపాయం ఏమిటాయి అంటే గురువు కరుణ. అటువంటి ధరించినటువంటి వాడి యొక్క సహాయం. అలా ఈ రెండింటి వలన మాత్రమే నీకు బయలునే నిర్ణయం కలుగుతుంది. బయలు ఎట్లగు అంటే ప్రశ్న కాదు, అది సమాధానం. ఇది అనేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలిసి తానరుగగా వరగురు కరుణ లేక బయలెట్లగు. బయలెట్లగు అన్నాం అనుకోండి, భావం మారిపోతుంది. సో అందువలన జాగరూకుడై లయస్థానంలోకి తీసుకెళ్ళాలి, ప్రశ్న స్థానంలో కాకుండా. 3 వ్రతస్మరామి అనాథ బంధో తవ దాసోహమనవరం ప్రాతర్భజామి హృది సంస్ఫురదాత్మతత్వమన తానను ప్రాతర్నమామి గురుపాదాంఘ్రి సరోరజమన తానరు తెలిసి తానరుగక వరగురు కరుణ లేక బయలిట్టదు. ఏం చేయమంటారండి? సరే, మొదటి రెండింటిలో లక్ష్యం గురించి వివరించారు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం పొందాలి. సరే, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు సాధన చెప్పాలి కదా. ప్రాతస్మరామి అనాథ బంధు. రోజు నువ్వు నిద్రలో నుంచి మేల్కొంటున్నావు కదయ్యా, నీలో ఒక సహజమైన స్ఫురణ కలిగేటట్లుగా నువ్వు మెలకువగా ప్రయత్నం చేసి, నేనేదో దేవుడికి దండం పెట్టుకున్నానండి, పొద్దున్న లేవగానే మంచం దెక్క ఉంది, భగవన్ నామస్మరణ చేస్తానండి, దేవుడికి దండం పెట్టుకోకుండా అసలు నేను కాలు నేల మీదే పెట్టనండి. ఇవన్నీ ప్రాథమిక విద్య. ఎలా జరగాలయ్యా అంటే, నువ్వు రోజు ఉదయం మేలుకొనేటప్పుడు నిన్ను నువ్వు గమనించుకోవడం నేర్చుకోవాలి. ఒక స్ఫురణతో, ఒక విషయంతో, ఒక ధర్మంతో, ఒక కర్మతో నువ్వు మేలుకుంటావు. ఇది సృష్టి ధర్మం. సకల జీవరాశి, మానవులకు కూడా. మనసు విశేషంగా వికసించినటువంటి మానవుడికి మనోవికాస క్రమంలో ఏర్పడినటువంటి వాసనామయమైన, సంస్కార భూయిష్టమైనటువంటి, గుణభూయిష్టమైనటువంటి ఆసక్తతలలో ఏదో ఒక ఆసక్తతతో అతడు దేహభ్రాంతిలోకి దిగొస్తాడు, దేహ తాదాత్మ్యతలోకి దిగొస్తాడు. ఇది రోజు గాఢ నిద్రావస్థల నుంచి మెలకువలోకి వచ్చేటప్పుడు జరిగేటటువంటి రెగ్యులర్ పని. ఈ పనిలో నీకు స్మరణ కలగాలి. ఎటువంటి స్మరణ కలగాలి? అనాథ బంధు. ఈశ్వరుడు అనాథ బంధుడు. ఎందుకయ్యా అనాథ బంధుడు? నాకు తల్లిదండ్రులు ఉన్నారుగా. లేరయ్యా బాబు, జీవులందరూ అనాథలే. ఎందుకనయ్యా అంటే, నీవు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు కాపాడారు? ఎవరు కాపాడలేరు. సశరీరులు ఎవరు కాపాడలేరు. ఆ శరీరి అయిన పరమాత్మ కాపాడవలసింది, ఈశ్వరుడు కాపాడవలసింది. కాబట్టి అనేక భూమండలం మీద జరిగే అనేక మరణాలలో 25% మరణాలు నిద్రలోనే జరుగుతాయి. కాబట్టి మరపు మరణము సుషుప్తి మూర్ఛలు సమములు, వాటికి భేదం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు ఇవాళ నేను మేల్కుంటున్నానంటే ఇవాళకి నన్ను బ్రతికించావు, ఈశ్వర ధన్యవాదాలు అని ఈశ్వర స్మరణతో, ఈశ్వర స్ఫురణతో నువ్వు మెలకువలోకి వచ్చేటటువంటి సాధన చెయ్యాలి. చెయ్యాలంటే నువ్వు నిద్రలోకి పోయేటప్పుడు చేయాలా వద్దా సాధన? నిద్రని సాధనగా మార్చుకోవాలి, నిద్రను సమాధిగా మార్చుకోవాలి. కేవలం ఏమంటారు, విషయ విషధరై పంచభిర్మర్మ సంధై అంటారు శంకర భగవత్పాదులు. మనం నిద్రలోకి పోయేటప్పుడట ఇంద్రియ విషయాలు విషము వలె కాటు వేయబడి
మనం ఆ తమో గుణంలోకి మునిగి ఆ ఆ విష యొక్క ప్రభావంలో మునిగినటువంటి ఈ జీవుడు తామసికమైనటువంటి అజ్ఞానమైనటువంటి చీకటిలో మునిగిపోయినటువంటి జీవుడు తనను తాను తెలివి తప్పిపోయినటువంటి గుర్తించలేనటువంటి స్థితిలోకి మారిపోయినటువంటి జీవుడు ఇప్పుడు నేనెవరు కాపాడాలయ్యా? అనాథనాథుడైనటువంటి వాడు కాపాడవలసిందే, అనాథ బంధువైనటువంటి వాడు కాపాడవలసిందే. ఇప్పుడు ఆయనకి నువ్వు తవ దాసోహం అని చెప్పుకుంటూ నిద్రలోకి వెళ్ళు. అలా ఎప్పుడైతే వెళతావో నీ నిద్రావస్థ అంతా సాధనగా స్మరణగా మారి సమాధిగా మారి నువ్వు సమధి నిద్రపోకముందు ఏ ఆత్మజ్ఞానంతో, ఏ బ్రహ్మజ్ఞానంతో, ఏ సాక్షి జ్ఞానంతో, ఏ సత్య జ్ఞానంతో, ఏ సత్య దర్శనంతో, ఏ ఈశ్వర దర్శనంతో నువ్వు నిద్రలోకి వెళుతున్నావో నిద్రలో నుంచి మరల మెలకువలోకి వచ్చేటప్పుడు కూడా అదే ధీశక్తితో, అదే జ్ఞానంతో, అదే ఎరుకతో, అదే తెలివితో, అదే సాక్షిత్వంతో, అదే దర్శనంతో, అదే స్మరణతో మేలుకోవడం అనేటటువంటి సాధన ప్రతి మానవుడు చెయ్యాలి. చాలా మంది ఏమంటారంటే, ఏమంటే నాకు సాధన చేయడానికి టైం లేదండి అంటారు. ఇప్పుడు చెయ్యి, ఈ టైం అప్పుడు చెయ్యి. ఈ టైం అప్పుడు నీకు ఎవరు అడ్డం వచ్చారు? ఎవరు అడ్డం రాలేదు. నీ నిద్రా సమయాన్ని సాధనగా మార్చుకోవడానికి ఈ ప్రపంచంలో ఈశ్వరుడు కూడా నీకు సహాయం చేస్తున్నాడు కదా. అందరూ హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. అందుకే అంటారు యోగికి సామాన్యుడికి ఒక భేదం. యోగికి ప్రపంచానికంతా రాత్రి అయితే యోగికి పగలు. ప్రపంచానికి ఏదైతే పగలో యోగికి అది రాత్రి. అంటే అర్థం ఏమిటంటే అతడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ విషయాల చేత కొట్టబడి, బాధించబడి, ఆవేశకావేశాలకు గురై, పరిషడ్వర్గాలకు గురై, కర్తృత్వ భోక్తృత్వాలకు గురై, ద్వంద్వానుభవం చేత బాధితమై అలసి విశ్రాంతి తీసుకుంటాడు. మృత్యు అనేటటువంటి నిద్రలో, మృత్యు సమానమైనటువంటి నిద్రలో. అందుకని లేవగానే స్నానం చేయమన్నారు. మనం ఇప్పుడు ఆ మంచి అలవాటు కూడా పక్కకు పెట్టేసాం. లేవగానే స్నానం చేయరు. అన్ని పనులు చేసుకుని వంట కూడా పూర్తి చేసేసుకుని ఆ బట్టలతోటే అప్పుడు ఈశ్వరానుగ్రహం మేరకు ఏ 10ంటికో 12ంటికో ఎప్పుడో చేస్తాడు అడుగుతూ వచ్చిన. ఇంకా వాడికి ఏం చెప్తాం? ఈ పశుతుల్యమైన జీవితంలో చెప్పడానికి వీలు కాదు. కానీ శవ సమానమైనటువంటి స్థితిని నిద్రలో పొందుతున్నాడు కాబట్టి, అది మరణ సమానమైనటువంటి స్థితి కాబట్టి లేవగానే శౌచాన్ని పాటించాలి. ఆ సమయంలో నీ నవరంధ్రాలు అన్నీ కూడా మాలిన్యాన్ని విసర్జించడానికి ఉద్యుక్తం అవుతాయి కాబట్టి వాటిని శుభ్రపరచాలి భౌతికంగా కూడా. సరే, మానసికంగా ఎప్పుడూ శుభ్రపరచాలి, అది రెండో పాయింట్. హృదయ స్థానంలో మేలుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే తవ దాసోహం అనడానికి. ఇలా ఎవరైతే నిద్రని సాధనగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు రెండవ మెట్టు ఎక్కొచ్చు. ఏమిటది? ప్రాతర్భజామి హృది సంస్ఫురదాత్మతత్వం అనతానగు. ఈ ఈశ్వర స్ఫురణ, ఈ ఈశ్వర స్మరణ నుంచి మెట్టు ఎక్కాలన్నమాట. అదేంటి అంటే ఆత్మస్ఫురణ, స్వాత్మస్ఫురణ. అది ఆత్మ సందర్శనం, ఆత్మ సాక్షాత్కారం. నేననేటటువంటి ఆత్మజ్ఞానం. అన్నిటా నేనే ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను, అన్ని నాలోనే ఉన్నాయి అనేటటువంటి స్థితిని ప్రాతర్భజామి అంటారు. నిద్ర ఎక్కడి నుంచి అన్న బయట నుంచి వస్తుందా ఎవరికైనా? చెట్టు నుంచో, పుట్ట నుంచో, ఫ్యాన్ నుంచో, ఏసీ నుంచో, పడక నుంచో, టీవీ నుంచో, మొబైల్ నుంచో, మ్యూజిక్ నుంచో. చాలా మంది నిద్ర కోసం చాలా పాటలు పడేవాళ్ళు కూడా. ఈ పాటలు పడే వాళ్ళందరూ దేంతో ఒకదానితో నిద్రలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంత తల బొర్ర బద్దలు కొట్టుకునేటంత బ్రహ్మ ప్రయత్నం నిద్ర కోసం అంటే అక్కడికి ఆల్రెడీ వాడి జీవితంలో అలా అయిపోయాడు కాబట్టి సహజంగా జరిగే పనులు కూడా జరగవు అనమాట వాడు. ఇప్పుడు వాడిని మనం ఆదర్శంగా ఎక్కడ తీసుకుంటాం? ఇన్సోమ్నియా పేషెంట్ని ఆదర్శంగా తీసుకోలేము. కాబట్టి మనం జాగరూకులమై ఏ స్థాయిలో ఉండాలట? నీ హృదయంలో ఉన్నటువంటి స్వప్రకాశ దర్శనంలో నువ్వు మునిగి ఉండాలి నిద్రలోకి ప్రవేశించేటప్పుడే. అలా స్వప్రకాశ దర్శనంతో నిద్రలోకి ప్రవేశించాడు. అప్పుడు భ్రూమధ్యంలో ఉన్నటువంటి దృష్టి సహస్రారానికి ఎగిరిపోతుంది. అలా గనక నువ్వు స్వప్రకాశ దర్శనంలో మునిగి నిద్రలోకి వెళ్ళలేదనుకోండి, భ్రూమధ్యంలో ఉన్నటువంటి నేను కంఠస్థానానికి దిగువ పడిపోతుంది.
పడిపోయి అనాహత పద్మమందిర స్థానానికి వచ్చేస్తుంది. అందువల్లనే మనకి ఎరుకపోతున్నాం. ఎవడైతే నిద్రలోకి ఉపక్రమించే ముందే భూమధ్యంలో నుంచి సహస్రారానికి ఎగిరిపోతాడో ఇది విహంగ న్యాయం అంటే, ఇది విహంగ మార్గం అంటే, ఇది జ్ఞాన మార్గం అంటే. అలా ఎగిరినటువంటి వాడెవడో వాడు మాత్రమే ఈ రెండో మెట్టు చేయగలుగుతాడు. ఏమిటది? ప్రాతర్భజామి హృది సంస్ఫురదాత్మతత్వం. సంస్ఫురణ, ఒట్టి స్ఫురణ కాదు, సంస్ఫురణ అంటే ఆ స్వప్రకాశ దర్శన స్థితిలోనే ఉండి ఈ కిందున్న ఇంద్రియాలన్నీ విశ్రాంతి తీసుకుంటాడు. వాడు మాత్రం సహస్రారంలో నిలకడ చెందుతాడు. సహస్రార మధ్యంలో కూడా ఒక హృదయం, అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నట తత్వజ్ఞానం. అక్కడ ఉంటే ఏమయ్యాడు ఇప్పుడు వాడు? నేననడు, ఇప్పుడు తానంటాడు. ఏ నేననడు? వ్యవహార నేననడు, ప్రాతిభాసిక నేననడు, పారమార్థిక నేనంటాడు. ఆ పారమార్థిక నేనుకే తానని పేరు, తానగు. సరేనండి, ఇప్పుడు అలా ఉంటే సరిపోతుందంటారా? ఇక్కడికి చాలంటారా? మూడో మెట్టెక్కాలనైనా అక్కడే. ప్రాతర్నమామి గురు పాదాంఘ్రి సరోరజమన తానరగు. ఆ సహస్రారానికి గురుమండలం అని పేరు. అనేక మంది అశరీరులైనటువంటి గురువులందరూ అక్కడే సహాయం చేస్తారు. సశరీర స్థితి నుంచి అశరీర స్థితికి, శరీరి అన్న స్థితి నుంచి అశరీరి స్థితికి పరిణామం చెందాలి అంటే బ్రహ్మరంధ్ర స్థానంలో నిలకడ చెందాలి, సహస్రారాన్ని దాటాలి. బ్రహ్మరంధ్ర స్థానంలో కూడా ఒక అష్టదళ పద్మం ఉంది, అది కూడా హృదయం అనేది. అక్కడ మేలుకునేటట్లుగా చేస్తారు. ఇప్పుడట ప్రాతర్నమామి గురు పాదాంఘ్రి సరోరజం. ఈ గురుమండల స్వరూపంలో తనకు ఎవరైతే అశరీర రూపంలో సహాయం చేశారో, అశరీరిగా తనకు సహాయం చేసినటువంటి జీవన్ముక్తులైనటువంటి వారు, జన్మరాహిత్యం పొందినటువంటి గురు పారంపర్యానికి సర్వస్వ శరణాగతి చేస్తే స్వప్రకాశ దర్శనంతో నిన్ను కేవలం అక్కడ స్వప్రకాశ దర్శనంతో మాత్రమే గుర్తుపడతారు. ఇంక ఏ ఉనికి, ఏ ఆనవాలు, ఏ రకమైనటువంటి నామరూపాత్మకమైన భౌతికమైన ఏ అంశాలకి అక్కడ విలువలు, ఉనికి కూడా లేదు, అసలే వ్యవహారం కూడా లేదు. ఇవి స్ఫురణకు వచ్చే అవకాశం కూడా లేదు. అలా ఆ స్వప్రకాశ దర్శనంలో ఉండి సర్వస్వ శరణాగతి ఎవరైతే గురుమండలానికి చేసాడో, అలా గురుపాదాంఘ్రి సరోరుజం దగ్గర తనను తాను అర్పించుకున్నాడు, వాడికి సహస్రారం నుంచి బ్రహ్మరంధ్ర స్థానానికి ప్రమోషన్ వస్తుంది. తానరుగు వెళతాడు అక్కడికి. తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు. చాలా జాగ్రత్తగా ఈ నడకని తెలుసుకున్నటువంటి వాళ్ళై ఈ గమ్యానికి, ఈ లక్ష్యానికి అందుకునే ప్రయత్నాన్ని సాధకులందరూ శిష్యులై, సత్శిష్యులై, బోధాధికారులై, పూర్ణాధికారులై ధరించే ప్రయత్నం చేయాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
वशिष्यते ॐ तत्सत् ॐ शांति शांति शांति। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् నారాయణ नारायण नारायण।